అరే నితీష్ అన్న శివ అన్న కూడా ఎడికే నాకు కనిపించలేరు. ఏమరా నేను అంత తోలాడుతున్నావు, నువ్వు ఈడ కూర్చున్నావు. నీకు తెలియదు ఆరా ఎప్పుడు ఈయన కూర్చుంటా నేను. అవును కానీ మనం కందికాయలు కోదంపా అన్న. ఇప్పుడు ఎక్కడ కందికాయలు మస్తు ఉన్నాయి అన్న. నిన్న మనం పోయినా నేను మస్తు ఉన్నాయి కోదంపా అన్న. అవునా? అవునా ఆడికి కందికాయలు అయితే లేకపోవాలి కొడుక నీ పని అవుతుంది. నీకు ఎందుకరా నేను నిన్న మొన్న మస్తు తెంపుకొచ్చినా పా, నేను చూపిస్తాపా. ఎవరైనా ఏమన్నా అంటే నేను చూసుకుంటాపా. అరే పారు ఇక మరి నువ్వు ఇంత గట్టి నాకు పోదాంపా ఇక మరి. సరే కానీ మనం ఓట్లకు పోదాంరా. గడ్డ మీద ఒక చేను ఉంటుంది అన్న, అలా మస్తు అయిందన్న. నేను నిన్న మొన్న అలానే తెంపుకొచ్చుకున్నాను. సరే కానీ మరి ఇప్పుడు ఎవరైనా ఉంటారా అలా? ఎవ్వరు ఉండరా అన్న, నేను నిన్న మొన్న తెంపుకొచ్చుకున్నా. ఏముంది ఇంట్లో అంత తుంగనే ఉంది. ఇట్లా బయట చూసి ఇట్లా తుంగ ఉందా, లోపలికి కొంచెం మస్తు ఉందా. ఏముందో ఏమో పోంపా. పట్టిదరా మళ్ళా పట్టిదరా అమ్మయ్యా. ఏముందిరా ఏం లేదురా. నిన్న మన తెప్పుకోవేరా, నిన్న మట్టి రాలే కాడా నువ్వు. నేను నమ్ముకొని వస్తే నటిట్లా ముడుస్తాటే ఉన్నావు కదా. నిన్న కూడా ఉద్యారా మస్తు తెంపుకోనట్టు మస్తు ఉన్నాయి తెంపుకో. ఏముంది ఏం లేదు, ఉత్త బుర్రనే ఉందిరా. ఎత్తులే ఏం లేదు. ఏం తింటారా బేది ఇంటికన్నా పంపా. ఏముంది ఏం లేదు. అరే మరి పోదాం పారా. పట్టుకోలేరా మళ్ళా రామ్ పెద్దాయన ఈడో తోలుకొచ్చిన పెద్దాయన వద్దంటే తోలుకొచ్చిన పెద్దాయన ఈడో తోలుకొచ్చిన పెద్దాయన వద్దు పెద్దాయన. ఇంకోసారి రామ్ పెద్దాయన ఇళ్ళకు వద్దు పెద్ద రామ్ పెద్దాయన. నేను నమ్మి ఎప్పుడు పోతానా. ఈరోజు ఆడు కందిచేలా తీసుకుపోయాడు. కందికాయ లేదు ఏం లేదు, మీ దాకా దెబ్బలు. ఇంకా చెట్టుగానికి ఆడగానే 2 దెబ్బలు పడ్డాయి. నువ్వే వేసావాడా? అలా కందికాయ లేదు ఏం లేదురా బాబు. లోపల ఉందా నువ్వు చూడలే? నువ్వు అన్ని లేదురా కందికాయ అంటే. నువ్వు ఉందా అంటే మీదనే మాట్లాడాలి.